అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఎంతకాలం ఓపిక పడదాం? మాట ఇంకెన్ని రోజులు ఉందాం? వాడు బుద్ధత మాట ఇంకెన్ని రోజులు ఉందాం? వాడు పిత్తల మాటలు ఇంకెన్ని రోజులు ఉందాం? ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఉంటే 60 లక్షల మంది లోన్లు తీసుకున్నారు. 60 లక్షల మంది లోన్లు తీసుకుంటే కుటుంబానికి ఒకటే చొప్పున లెక్క కడితే 44 లక్షల మంది రైతులు వెళ్ళారు. 60 లక్షలకి వెళ్ళి 44 లక్షలకి వెళ్ళారు. 44 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ వేయాలంటే 40,000 కోట్లు కావాలి. దాన్ని ఏం చేసిండు? 31 లక్షలకు తక్కువ చేసిండు. 31 కోట్ల 31,000 కోట్ల 40,000 కోట్లు కావాల్సి ఉంటే 31,000 కోట్లకు తక్కువ చేసిండు. బడ్జెట్లనేమో 20,000 కోట్లు పెట్టిండు. ఇక 44 లక్షల మంది ఉన్నారు కదా, ఏం చేయాలని అర్థం కాక మొత్తం 40,000 కోట్లు కావాల్సింది. ఇప్పుడు లాస్ట్కు నిన్న 15 ఆగస్టుకు చేసింది ఎంత అంటే 47,070 మంది అర్హులు ఉన్నారు రుణమాఫీ. అంటే కుటుంబానికి ఒక్కరి చొప్పున లెక్క పెడితేనే ఈ 47,070 మందికి అప్పుడు మనం 2016లో చేసాం. అప్పటి లెక్క ఇది. ఇప్పుడు 2 లక్షల అంటే ఇంకా పెరగాల లెక్క. వీళ్ళు లెక్క చెప్తున్నారు అందరూ. నేను పాత లెక్కనే పడుతున్నా. 47,070 మంది పడదాం. అప్పటి రోజులనే పడదాం. అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళనే పడదాం. 47,070 మంది ఉంటే వీళ్ళు ఇప్పుడు చేసింది 47,070 మొత్తం మంది రైతులు. వీళ్ళు ఇప్పుడు వేసింది 15,849 మందికి వేసారు. 3వ వంతు చేసారు. వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు, డిసెంబర్ 9 వచ్చింది, చేయలేదు, మోసపోయినాం ఒకటోసారి. మళ్ళీ మేము అసెంబ్లీలో అడిగినాం, ఏమయ్యా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తాను, ఇంకా వేసరే ఎందుకు అని అడిగినాం. అడిగితే అసెంబ్లీలో అన్నాడు, నేను వచ్చి ఇంకా నెలన్న కాలేదు, 100 రోజుల లోపల చేస్తా, నేను రుణమాఫీ చేస్తా అన్న మాట మాట్లాడాడు అసెంబ్లీలో. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. 100 రోజులు అన్నాడు, 100 రోజుల తర్వాత కూడా చేయలే. మళ్ళా రెండోసారి మోసపోయినాం. పార్లమెంట్ ఓట్లు వచ్చినాయి. మేమన్నాం, నువ్వు పార్లమెంట్ లో ఎట్లా ఓట్లు అడుగుతావు? 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలు, రైతు రుణమాఫీతో సహా చేస్తా అని చెప్పినావు, కానీ చేయలేదు. 100 రోజులు అయిపోయింది. ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లు అడుగుతామని చెప్పి అడిగినాం మేము. అక్కడ రైతులు కూడా అడిగినారు, రైతు రుణమాఫీ ఇంకా వేసారని చెప్పి అడిగినారు. అడిగితే మళ్ళా ఇంకోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకోవడానికి మీరు ఓట్లేసి గెలిపి 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పింది. 15 ఆగస్టుకు అందరు రైతులు చేస్తా అన్నారు. దానికే సంకల్పం గుద్దుకుంటున్నారు ఇక్కడ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రాక్టర్ ర్యాలీలు పెడుతున్నారు. ఇంకా 2,04,000 మంది చేయాలి. పైసలు ఇచ్చింది 1,281 కోట్లు. మన కేసీఆర్ మొదటి దఫా రుణమాఫీ చేసిండు కదా 2015-16లో. అప్పుడు ఆయన వేసిన పైసలు 1,571 కోట్లు. 1,00,000 రూపాయలకు వేస్తేనే 1,571 కోట్లు చేసిండు కేసీఆర్. 8 ఏళ్ల క్రితం బ్యాంకులు వేసుకున్నా ఇప్పుడు డబ్బులు కంటే ఎక్కువైతాయి. అంటే 3,000-4,000 కోట్లు చేసినట్టు కేసీఆర్ వీళ్ళ లెక్క మీద. వీళ్ళెంత చేసిండు? 1,281 కోట్లు.
8 ఏళ్ల క్రితం కేసీఆర్ చేసిన దాంట్లో సగం కూడా చేయలేదు వీళ్ళు ఇప్పుడు. అప్పుడు లక్షలు, మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు. ఇది నిజామాబాద్ జిల్లా లెక్క. ఇక మన బాల్కొండ భాగవతం ఇంకా అన్యాయం. ఇక ఘనత మంచి నాయకులు ఉన్నారు కదా, ఇక ఎవరు పట్టించుకుంటాడో లేడు, ఇప్పుడు అడిగిన లేడు. ఒక్కసారి చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. చాలా బాధగా ఉన్నాయి. ఏ రైతులైతే మీసమెత్తి ఇబ్బంది పడకూడదు, ఏ రైతులైతే కన్నబిడ్డలాగా చూసుకోవాలని అనుకున్నామో 10 సంవత్సరాలు రైతు కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో ఆయన తీయటానికి రెడీగా ఉండాలి మీరందరూ అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పినారు. ఇవాళ రైతులు అట్లా చూసుకుంటాము అనుకున్న రైతు ఇవాళ రోడ్డు మీద పడ్డాడు, బాధతో వచ్చారు. మహిళా రైతులు బాధతో వచ్చినారు. వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఓట్లు వేపించుకున్నావు, ఎన్నికల కంటే ముందు చెప్పినావు నేనే అధికారంలోకి వస్తున్నా, నేను రాగానే డిసెంబర్ 9 నాడు కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేశాడు, నేను రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, రైతులందరికీ మాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా కట్టిన రోజులు ఉంటే మళ్ళా బాకీ తెచ్చుకోండి, వాళ్ళందరూ కూడా ఒకటేసారి రైతులందరికీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలు అప్పుడు చెప్పినావు. నమ్మినారు జనం, ఓట్లేసారు. డిసెంబర్ 9 నాడు వేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.